హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పిల్లలు, మా వారు అందరూ స్కూల్కి వెళ్ళారు. ఇంట్లో పని అంతా అయ్యింది. నేను కూడా టిఫిన్ చేసేసి కొంచెం సేపు వీడియో ఎడిటింగ్ అది ఉంటే చూసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మొక్కలన్నిటికీ కూడా వాటర్ అయితే వేస్తూ ఉన్నాను. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదా, 2 డేస్కి ఒకసారి లేదా 3 డేస్కి ఒకసారి అట్లా వాటర్ అయితే వేస్తూ ఉండాలి. ఒకళ్ళు అడిగారు, ఇదంతా ఎక్స్ట్రా పని కదక్క, నీకు ఆల్రెడీ ఇంట్లో చాలా పని ఉంటుంది, ఎందుకు మళ్ళీ ఈ మొక్కల గురించి అని చెప్పి. పని అనుకుంటే ఏదైనా పనేనండి. ఇష్టం అంటే మనకి కొంచెం డైవర్షన్ ఉండాలి కాబట్టి నాకు ఈ మొక్కలు అనేవి కొంచెం డైవర్షన్ అనమాట. ఏదైనా కొంచెం మైండ్ కొంచెం వంటలు చేసి లేదా ఇంట్లో పని చేసి చిరాగా ఉన్నప్పుడు ఆ పక్కన పడేసి మొక్కల గురించి ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. సో చిన్న డైవర్షన్ ఉంటుంది అని చెప్పి పెంచుతాను అంతే. ఇంకా మొక్కలన్నీ కూడా వాటర్ వేసిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంచేస్తాను. ఆ తర్వాత ఇంకా అవన్నీ ఎక్కడవక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అదే కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కంటే కూడా ఇట్లాగా న్యాచురల్ మొక్కలు ఇంట్లో ఉంటే చాలా అందంగా కూడా ఉంటాయండి. కాకపోతే కొంచెం మెయింటైన్ చేయాలి అంతే. ఇండోర్ ప్లాంట్స్ అయితే పర్వాలేదు, ఈజీగా బతికేస్తాయండి. నేను గమనించింది ఏంటి అంటే, ఇప్పుడు పూల మొక్కలు లేకపోతే పళ్ళు ఇంకేమైనా కాయగూరలు ఇవన్నిటికీ ఎక్కువ మనం వాటికి ఇవి వేస్తూ ఉండాలి, ఎరువులు అవన్నీ. వీటికి అంత అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కానీ ఒకసారి కొన్నాము అంటే ఒక మొక్కలో నుంచి బోల్డ్ అని మొక్కలు మనం జాగ్రత్తగా కనుక పెంచితే బోల్డ్ అని మొక్కలు అయితే చేసుకోవచ్చు. సో ఇంకా అందుకనే నేను ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎక్కువ పెంచుతూ ఉంటాను, ఈజీగా ఎదిగేస్తాయి కూడా. సో ఇంకా అవన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేశాను. ఇవాళ వంటలోకి వచ్చేసి నేను పాలకూర పప్పు అలాగే మసాలా వంకాయ అయితే చేస్తూ ఉన్నాను. ఆకుకూరల్ని ఇలాగా పేపర్ కవర్ ర్యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా చుట్టి పెడితే మనకి 1 వీక్ 10 డేస్ కాదు ఇంకా ఎక్కువైనా సరే ఏం పాడవకుండా ఉంటాయి. మనం చూస్తున్నట్లయితే బయట ఎక్కువగా సూపర్ మార్కెట్స్లో అంతా కూడా ఆకుకూరలు లేకపోతే కొంచెం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ వీటన్నిటిని కూడా ఇట్లాగా కవర్లో ర్యాప్ చేసి పెడతారు కదా. కవర్ అంత మంచిది కాదు అనుకోవచ్చు, కానీ మనం పేపర్లో ర్యాప్ చేసి పెట్టే కంటే కూడా ఇలాగ కవర్ ర్యాప్లో పెడితే ఎక్కువ రోజులు వస్తాయి. ఆ తర్వాత ఒకసారి మీరు ఎలా ఆకుకూరలు క్లీన్ చేస్తారో చూపించండి అని ఒకళ్ళు అడిగారు. ఏం లేదండి, మనం కాడలు కట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ని ఆ వాటర్లో కనుక ఆకుకూరల్ని బాగా చిలకొట్టి కడిగితే ఆ మట్టి ఏదైనా ఉన్నా అడుక్కి వెళ్ళిపోద్ది. సో దాన్ని ఒక 2-3 టైమ్స్ అలాగా మార్చి కడగాలి. అలాగే చేస్తాను నేను. ఇంకా ఒకసారి కడిగేసిన తర్వాతే నేను ఆకైతే కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆకైతే వేసేసా. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. ఇది వరకైతే టమాటా కూడా వేసేదాన్ని. చాలామంది టమాటా వేయొద్దు, పాలకూరతో మంచిది కాదు అని చెప్పారు. ఇంక అందుకే టమాటా స్కిప్ చేసేసాను. వేసినా కూడా బాగానే ఉంటుంది టమాటా, కాకపోతే మంచిది కాదన్నారు కదా అని వేయలేదంతే. ఆ తర్వాత ఇంకా పాలకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒకసారి ఆయిల్లో ఇలా మగ్గనిచ్చాను. ఆ తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు అయితే వేసేసుకున్నా. పోపు లాస్ట్లో అయితే పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా వాటర్ అయితే వేసేసి కుక్కర్ ఒక 3 విజిల్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అయిపోద్ది. అయితే మనకి కుక్కర్ వాటర్ పొంగిపోతూ ఉంటుంది కదండి. నేను యూట్యూబ్లోనే షార్ట్లో ఒక షార్ట్ చూశాను. పొంగిపోకుండా ఉండాలి అంటే కుక్కర్ లోపల ఆ రబ్బర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక ఒక 1/2 అవర్ పెట్టి అంటే పెట్టామనుకోండి, అది లూజ్ అయిపోయి ఉంటుంది కదా, లూజ్ అవ్వకుండా టైట్ అవుతుందంట. టైట్ అయినప్పుడు ఏంటంటే మనకి వాటర్ అనేది బయటికి రాకుండా అది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది కుక్కర్ మూత. నాకైతే ఇప్పుడు వాటర్ అయితే బయటికి రాలేదు. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, వర్క్ అయింది ఆ టిప్ అయితే. ఆ తర్వాత ఇక్కడైతే వంకాయ మసాలా చేస్తున్నాను సింపుల్గా అండి. ఉల్లిపాయ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంక అందులో ఎటువంటి పోపు ఏం పెట్టలేదు. ఉల్లిపాయ ఫ్రై చేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ అట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసి ఉప్పు, పసుపు వేసి ఫస్ట్ కొంచెం వంకాయల్ని ఆయిల్లో మగ్గనివ్వాలి, అదే కొంచెం కలపాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఒకవేళ మీకు గరం మసాలా ఫ్లేవర్ నచ్చింది అనుకోండి, గరం మసాలా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఏంటంటే గరం మసాలా కాకుండా కొబ్బరి పొడి అయితే వేసుకుంటా అనమాట. అంటే వెజ్లో నేను ఎక్కువ గరం మసాలా ఫ్లేవర్ నాకు నచ్చదు, అందుకని. సో మీ ఇష్టం, మీకు నచ్చింది వేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే కొంచెం వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశాను. వంకాయ అంతా కూడా ఇలా దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు
కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి కానీ మనకి ఇంకా ఇంకా కమ్మగా కావాలి అంటే పల్లీలు, వేయించిన పల్లీలు పొడి కానీ, నేను ఇవి పొడులు కొన్ని చేసి పెట్టుకుంటానండి, అయిపోయాయి యాక్చువల్గా చెయ్యాలి. పల్లీలని, డ్రై పల్లీలని కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇది కొబ్బరి, శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు కాస్త జీలకర్ర, ఉప్పు వేసుకొని కారం వేసేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఉట్టిగా పచ్చి శనగపప్పుని కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇదిగోండి ఇప్పుడు ఇది కొబ్బరి పొడి అనమాట. సో కొబ్బరి పొడి కనుక వేసేసుకుంటే కమ్మగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో శనగపప్పు, కొబ్బరి అవన్నీ ఉంటాయి కాబట్టి కూరకి మంచి రుచి వస్తుంది. ఇంకా దీనికంటే కూడా పల్లీలు పౌడర్ ఇంకా చాలా బాగుంటుంది, కాకపోతే అది అయిపోయింది, అందుకే ఇంకా కొబ్బరి పొడి అయితే వేసుకున్నా. ఇవేవి వద్దు అనుకుంటే మామూలుగా కొంచెం ఒక పావు స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఆపేసినా సరే వంకాయ కూర చాలా బాగుంటుంది. సింపుల్ మెథడ్ అనమాట అది. సో ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది, ఇలా కొంచెం బాగా మెదిపేసి దీనికి కొంచెం పోపు, అంటే ముందే నాకు టైం కనుక లేదు అనుకోండి ముందే పోపు పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఎలాగో ఇంక ఇది మధ్యాహ్నమే కాబట్టి కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా పోపు అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నా. పోపు ఎప్పుడు కూడా ఐరన్ కడాయిల్లో పెట్టుకుంటే మంచి పోపు ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది అనమాట. సో కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువే వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు అయితే వేయలేదండి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కారం లాస్ట్లో వేసుకున్నాను. పప్పుకి మంచి కలర్ వస్తుంది, ప్లస్ ఆ ఘాటు కూడా బాగుంటుంది అనమాట. సో కారం అంతా వేసేసి ఇంగు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇంగు లేదు అందుకే వేయలా. సో ఆ పోపు అంతా బాగా వేగాక మరుగుతూ ఉన్న పప్పుని అందులో వేసేస్తే పాలకూర పప్పు రెడీ. చింతపండు అయితే వేయలేదు నేను, నాకు ఎందుకో పాలకూర పప్పు చప్పగానే ఇష్టం, చింతపండు వేస్తే అది టేస్ట్ మళ్ళీ మారిపోతుంది అనిపిస్తుంది. సో ఇంకా ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే మనం ఐరన్ కడాయిల్లో ఉంచకూడదు కదా, అందుకని మళ్ళీ కుక్కర్లోకి పెట్టేశాను. ఐరన్ ఎలా అంటే ఒక మెడిసిన్ లాగా అండి, జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా సరే మెడిసిన్ ప్రాబ్లం అవుతుంది కదా, అలాగే ఐరన్ కడాయి కూడా అంతే అనమాట. మనం దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయిందంటే దాంట్లో ఉన్న తుప్పు అంతా పొట్లకి వెళ్ళిపోయి లేని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఎప్పటికెప్పుడు ఐరన్ కడాయిలో వండిన వెంటనే వేరే దాంట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మామయ్య కోసం ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ ఫ్రై అయితే చేశాను. నేను తినను ఫిష్ ఇవాళ, సో అందుకని మామయ్యకి పప్పు, అది వంకాయ కర్రీ ఏంటి అంటే అందరికీ కలిపి చేసేసాను అనమాట, నైట్కి కూడా ఉంటుంది కదా అని చెప్పి. అయితే ఇంకా అన్నం తినేసిన తర్వాత అండ్ మీరు చాలామంది డిష్ వాషర్ పని చేయట్లేదా ఏంటి దాని ప్రాబ్లం అని అడిగారు కదా, ఎందుకండి అసలు అలా ఎర్రర్ అని చూపిస్తుంది? అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా జనరల్గా ఎందుకో అలా అని. స్టార్ట్ చేసిన వస్తుందండి, సాటర్డే రోజు స్టార్ట్ చేసిన వెంటనే చూపించిందండి అలాగే ఎర్రర్ అని. నిన్న ఒక 10 minutes అయితే తీసుకుంది వాటరు, మళ్ళీ ఎర్రర్ అని చూపిస్తుంది, అయ్యి అని చూపిస్తుంది. ఒక్కొక్కసారి వాటర్ ట్యాంక్లో వాటర్ లేనప్పుడు కూడా ఆగిపోతుంది, అలాగే చూపిస్తుంది, ఎర్రర్ అని చూపిస్తుంది. మళ్ళీ మేము ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ప్రోగ్రామ్, మళ్ళీ మేము ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 1 hour ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 50 minutes వరకు తిరిగిపోయి ఇంకొక 10 minutesలో అయిపోద్ది అనగా వాటర్ అయిపోయింది అనుకోండి, ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవ్వదు, మళ్ళీ స్టార్ట్. వాటర్ ప్రాబ్లం రావడం వల్ల పవర్ పోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కానీ వాటర్ పోతే మాత్రం అది ఒక ఎర్రర్ కదా, సో మళ్ళీ ఫస్ట్ వెళ్ళిపోతుంది. అదే పవర్ కట్ అయిపోతే అలా ఫస్ట్కి వెళ్దాం. యాక్చువల్లీ మనకి దీనికి 4 programs ఉంటాయి, వాష్, ప్రీ వాష్, రిన్స్, హీట్ రిన్స్. ఇప్పుడు మనకి వాష్ దగ్గర పోయింది అనుకోండి మళ్ళీ వాష్ స్టార్ట్ అవుతుంది, ప్రీ వాష్ దగ్గర పోయింది అనుకోండి మళ్ళీ వాష్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రిన్స్ హీట్ రిన్స్ ఉంటుంది, రిన్స్ దగ్గర పోయింది అనుకోండి రిన్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒకవేళ హీట్ రిన్స్ దగ్గర పోతే మళ్ళీ రిన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే వాష్ దగ్గరికి వెళ్తుంది. 4 programs ఈ 2 programs ఈ సెకండ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతుంది. అతను ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటో మాకు కూడా తెలియదండి, ఒకసారి చెక్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. లోపల మోటార్ అది చూడాలి అని చెప్పేసి మొత్తం డిష్ వాషర్ అంతా కూడా డిస్మాండిల్ చేశారు, అంటే చుట్టూ ఉన్న డోము అదంతా తీసేశారు.
తీసేసి ఉల్టా వేసి అంటే దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా కిందకు ఉంటాయి కదా, సో అవి చూడాలి అని చెప్పేసి ఇంక ఇదిగోండి మొత్తం అంతా ఇలా రివర్స్ పెట్టారనమాట. రివర్స్ పెట్టి చూస్తున్నారు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి అంటే వాటర్ ప్రాబ్లం, మిషన్ ప్రాబ్లం కాదండి, వాటర్ ప్రాబ్లం అని చెప్పి అన్నారు. అంటే వాటర్ ఫోర్స్ అనేది సరిపోవట్లేదు. మాకు ఏంటంటే షింక్ దగ్గర నుంచి పైప్ అనేది పక్కకి పెట్టించాం కదా, సో దానివల్ల ఏంటంటే వాటర్ షింక్లో వచ్చినంత స్పీడ్ ఇక్కడ రావట్లేదు అని. ఇంకోటి ఏంటంటే వాటర్లో హార్డ్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఏదైనా ఉన్నా కూడా లోపల ఒక బాల్ లాగా ఒకటి ఉంటుందండి, అది దాంట్లో ఉన్న కొంచెం శుద్ధ అంటాం కదా, సో ఆ హార్డ్నెస్ అనేది ఉంటే ఆ లోపల బాల్ అనేది బ్లాక్ అవుతుంది, ఒకసారి చెక్ చేయాలి అని చెప్పేసి మొత్తం మిషన్ అయితే మాత్రం ఉల్టా వేసి చూశారు. అయితే లేదు, మా వారు అన్నారు లేదు అంటే ఫోన్ చేసి మాట్లాడారనమాట, వాటర్లో ప్రాబ్లం ఏం లేదండి, అంత హార్డ్నెస్ ఏమి ఉండదు మా వాటర్లో అని చెప్పేసి ముందే అవన్నీ చూసామన్నమాట. అయితే ఏంటంటే వాళ్ళు ఆ లోపల కొంచెం ఆ బాల్ అనేది బ్లాక్ అయిందండి అని చెప్పి అది తీసి మళ్ళీ మార్చారు. అయితే దానికి 10 years వారంటీ ఉంది, ప్రాబ్లం లేదండి మీకేమీ అనేసి చెప్పారనమాట. అయితే ట్యాప్ మాత్రం మార్చమని చెప్పారు. వాటర్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 10 minutesలో వాటర్ ఫిల్ అవ్వాల్సింది వాటర్ స్లోగా రావడం వల్ల 15 minutes టైం తీసుకుంది అంటే ఆ 5 minutes డిలే అయిపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండాలి, మీరు ట్యాప్ కనెక్షన్ మార్చండి, కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉన్నది తీసుకోండి అనేసి చెప్పారనమాట. ఇదిగోండి ఇదే అనమాట, ఈ పార్ట్ లోపల ఒక బాల్ లాగా ఉంటుందంట, సో చూపిస్తున్నారు. అది కనుక బ్లాక్ అయితే అది ఇలా ఎర్రర్ చూపిస్తుంది, అది ఫిల్టర్ చేసేదన్నమాట, సో అది ఎర్రర్ చూపిస్తుంది అని చెప్పారు. సో ఇప్పుడైతే మిషన్ పనిచేస్తుంది, నేనైతే మిషన్ కూడా వేశాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే నేను ఎక్కువగా చిన్నవే అండి, గ్లాసులు, కప్పులు, స్పూన్లు ఇలాంటివే ఎక్కువ పెడుతూ ఉంటాను, లంచ్ బాక్స్లు ఇలాంటివే ఎక్కువ డిష్ వాషర్లో పెడతాను. పెద్ద సామాన్లు మాత్రం నేను చేత్తోనే కడిగేస్తాను, నాకు అది ఈజీగా ఉంటుంది. ప్లస్ నాకు పెద్ద సామాన్లు అనేవి అందులో పెడితే 2 సార్లు పెట్టాలి, ఎందుకులే అని చెప్పేసి నేను డిష్ వాషర్ ఒకసారి వేస్తాను. పెద్ద గిన్నెలన్నీ కూడా నేను చేత్తోనే కడిగేసుకుంటాను. ఆ తర్వాత ఇంక నేనైతే కొంతసేపు నిద్రపోయి లేచానండి. నిద్రపోయి లేచిన తర్వాత ఇలా చూస్తుంటే ఐబ్రోస్ అన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, వెళ్ళి తీయించుకోవాలి. చూస్తున్నారు కదా ఇటు సైడ్ అంతానా. అయితే నన్ను అడిగారు, భారతి మీరు ఫేస్కి ఏం వాడతావు గ్లోగా ఉంది అని చెప్పేసి. నేనైతే టైం దొరికినప్పుడల్లా పాలు ఉంటాయి కదండి, పాలని ఫేస్కి రాస్తూ ఉంటానన్నమాట, అంతే ఖాళీ దొరికినప్పుడు. అది కూడా ఎప్పుడైనా వారంలో ఒకసారి అట్లా అనమాట. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. కొంచెం ఐస్ క్యూబ్ లాగా పాలని ఐస్ క్యూబ్ ట్రేలో వేసేసి దాన్ని కనుక ఫేస్కి కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు అలాగా మసాజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది, సాఫ్ట్ అవుతుంది అనమాట. సో అడిగారు అందుకే చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది కదా, పిల్లలకి స్నాక్ ఏదైనా చేద్దాం, పాపం పిల్లలు చాలా రోజుల నుంచి పిజ్జా అడుగుతున్నారు. వాళ్ళకి పిజ్జా అంటే ఎందుకు అంత ఇష్టము, అంటే నాకు కూడా ఇష్టమేలేండి. కాకపోతే ఇంక నేను ఏం చేశానంటే పిజ్జా చేయకుండా చపాతీ పిండి ఉందన్నమాట, సో దాంతో పిజ్జా లాగా చేసి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి యాక్చువల్గా ఇది పిజ్జా చేద్దామని చెప్పేసి పిండి కలిపానండి. ఆ షాప్లో తెస్తున్న ఈస్ట్ సరిగ్గా పొంగట్లేదు, అంటే మనకి పొంగి చాలా ఫ్లఫీగా వస్తుంది కదా పిండి, అలా రావట్లేదు. సో ఈస్ట్ ఇంక నుంచి అక్కడ కొనకూడదు అని చెప్పేసి ఇంకా ఆ పిండిని వేస్ట్ చేయలేక ఇలా చపాతీలాగా చేశానమాట. చపాతీలాగా చేసేసి కొంచెం టమాటా కెచప్, చీజు, వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కొంచెం ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వేసేసి ఇంక ఇలాగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తూ ఉన్నాను. మనం దీన్ని స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, పెనం మీద. చపాతీని పెనం మీద పెట్టేసి మనం కేక్ బేక్ చేసుకుంటాం కదా, సో అలా అనమాట. ఏదైనా ఒక మందపాటి కడాయిలో ఈ ప్లేట్ తీసుకెళ్ళి పెట్టేస్తే మనకి చీజ్ అంతా మెల్ట్ అయిపోద్ది, చపాతీ అంతా కింద బాగా వేగిపోద్ది అనమాట. సో స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, ఇట్లాగా ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో అయితే 2 minutes పట్టింది ఒక్కొక్కటి అవ్వడానికి. అయితే చపాతీలు కొంచెం పలచగా ఉన్నాయి కదా, సో దానివల్ల ఏంటంటే కట్ చేస్తుంటే అది సరిగ్గా పట్టుకొని తినలేకపోతున్నాం, అందుకని చెప్పేసి ఇంక ఇలాగా ఇట్లా రోల్ లాగా చేసేసాను అనమాట. ఇంకా నాకు ఒకటిని లక్కీకి ఒకటి అలాగా. విష్ణు సాస్ తినడు కాబట్టి వాడికి సపరేట్గా ఇదిగోండి ఇలా సాస్ లేకుండా ఒకే దాని మీద 2 చపాతీలు వేసి ఇట్లా చేశాను అనమాట, శాండ్విచ్ లాగా ఇట్లా చేసేసి దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి అది కొంచెం బేక్ అయిన తర్వాత పిల్లలకి ఇచ్చాను, విష్ణుకి ఇచ్చాను. అది
నేను లక్కీ రోల్ లాగా చేసుకొని తినేసాము. ఇంకా మామయ్యకి అయితే టీ పెట్టి ఇచ్చేసాను. అందరూ మేడ పైన ఉన్నారనమాట. ఇంకా తర్వాత నేనైతే ఇల్లది తుడిచేస్తూ ఉన్నా పూజ చేసుకుందాం అని చెప్పి. అస్సలు మార్నింగ్ టైంలో కుదరట్లేదండి పూజ చేసుకోవడానికి. అసలు ఏమంటారు, పరిగెట్టాల్సి వస్తుంది టైంతో. నాకైతే ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది కూడా. ఎలా అంటే చూడండి, కంగారుగా టైం అయిపోతుందని ఎలా పరిగెడుతూ ఉంటారు కొంతమంది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు. ఇంట్లో ఉన్నా సరే నేను కూడా అలాగే పరిగెట్టాల్సి వస్తుంది. టైం అయిపోతుందని. పిల్లలు మా వారు వెళ్ళే వరకు వాళ్ళకి బాక్సులు ఇవ్వడం ఆ హడావిడిలో ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని త్వరగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు వీడియో అనేది నేను ముందు రోజు అప్లోడ్ చేయలేకపోతున్నాను. అప్పటికప్పటికి కూర్చొని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాయిస్ ఓవర్ కూడా ఒక్కొక్కసారి ముందు రోజు నైట్ కనుక వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే పక్క రోజుకి ప్రాబ్లం ఉండదు. లేదనుకోండి, ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్లో మీకు వినిపించే ఉంటాయి. ఉదయం పూట వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే పక్క నుంచి అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. పొద్దున్నే అందరూ అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు. అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లాగా ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసి తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, మళ్ళీ వీడియో షూట్ చేయాలి. అస్సలు టైంతో నిజంగా నేను గడియారంతో పరిగెడుతున్నాను. ఇంక అందుకే ఉదయం పూజ చేసుకోవడానికి కావలేదు. ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకొని ఫైనల్గా ఆ ఐబ్రోస్ చేయించుకుందామని చెప్పేసి ఇంకా వచ్చాను. ఇదిగోండి చేశారు. అసలు ఏం బాగా చేయలేదండి. లక్ష్మి గారు ఉంటారు, ఆవిడైతే లేరు. ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళు ఉన్నట్టున్నారు నేర్చుకుంటున్న వాళ్ళు. సో తను చేసింది. ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి ఫాస్ట్గా చేసేస్తారు, అంత నొప్పి ఉండదు. ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఏంటంటే తీసిన దాని మీదే తీసి నాకు స్కిన్ అంతా రెడ్గా అయిపోయింది. ప్లస్ షేప్ కూడా సరిగా రాలేదు. కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా చేయించుకున్నాను. ఇంకా అది అలా తీయించుకొని ఇంటికి వచ్చాక ఇంక ఇప్పుడేమో దోసపిండికి దానికి నానబెట్టాను అనమాట మార్నింగే. ఇంక అందుకని చెప్పేసి ఇంక పప్పు అయితే మళ్ళీ రుబ్బుకుంటా ఉన్నాను. గ్రైండర్లో వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆ గ్రైండర్ కడగడానికి ఎవరు కడుగుతారు లేరా బాబు అని చెప్పి మళ్ళీ ఇంకా మిక్సీలోనే వేసాను అనమాట. మ్యాక్సిమం నేను మిక్సీలోనే వేస్తాను. ఇడ్లీకి, దోశకి, గారెకి మూడింటికి కలిపి రుబ్బుకుంటే మాత్రం గ్రైండర్లో వేసుకుంటాను అనమాట. ఒకటే అనుకోండి, దోశ అయినా ఇడ్లీ అయినా నేను మిక్సీలోనే వేసేసుకుంటాను. ఇదిగోండి ఇట్లాగా రుబ్బేసి పెట్టేసుకున్నాను అనమాట. సో దోసపిండి ఇది నాకు ఒక 1 వీక్ వచ్చేస్తుంది. మధ్యలో ఒకసారి ఇడ్లీకి కూడా రుబ్బేసుకున్నాను అనుకోండి, 1 వీక్ పాటు టిఫిన్కి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఇంక మా వారు పాపం ఎప్పుడు అడగరు, ఇవాళ ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుంది అంటే కొంచెం ఖీర్ లాగా చేస్తున్నాను. అదే పరమాన్నం అంటాం కదా, అదైతే చేశాను కొంచెం కుక్కర్లో అప్పటికప్పటికే. అన్నం తినేసిన తర్వాత తింటారు కదా అని చెప్పి. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో నా డే అయితే ఇలా గడిచింది ఇవాళ. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.